తెలుగు యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటి వీడియో. ఇంతకాలంగా ఎవరు ఇలాంటి ఒక అంశాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందించలేదు. బైబిల్ ప్రియులందరికీ సరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభుల వారు గూర్చినటువంటి పేరు, తర్వాత ఆయన ప్రత్యక్షత మనకు కనబడుతుంది. కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు మనకి కనబడదు. అయితే మనం ఈరోజు ఏం చేద్దామంటే, పాత నిబంధన పుస్తకాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం వెతికేటువంటి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. కనుక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కనుక చాలా కష్టమైనటువంటి పరిశీలనతో కూడుకున్నది. ప్రతి పుస్తకంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతికే ప్రయత్నం చేశాను. అది చాలా కష్టంతో కూడుకున్న పని. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, లైక్ చేసినా చేయకపోయినా, నేను కోరుకున్నది ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి. మొట్టమొదటిగా మనం ఆది కాండంలో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను చూద్దాం. మనం చాలామందికి మిగతా పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడతారు. యెషయా గ్రంథం ఉందనుకోండి, కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇలాంటి కొంతమందికి తెలుసు. కానీ ప్రతి పుస్తకంలో ఈరోజు వెతికే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆది కాండములో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎక్కడ రాయబడింది అంటే, ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనబడతారు. ఎక్కడ అంటే 3వ అధ్యాయం 15వ వచనములో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. సర్పమును శపిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, అది నిన్ను తల మీద కొట్టును. అది అనే దగ్గర ఒకటని ఉంటుంది, దాన్ని పుట్టినట్లు మనం చూస్తే ఆయన అని ఉంటుంది. ఆయన సర్పం యొక్క నెత్తి మీద కొడతాడంట. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి ప్రత్యక్షత. ఆది కాండములోనే రెండవసారి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యకంగా ఇంకొక సంఘటన జరిగింది. అది ఎక్కడంటే ఆది కాండము 22వ అధ్యాయంలో మనం గమనిస్తే, అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిన తర్వాత ఇస్సాకును దేవుడు బలి ఇవ్వొద్దని చెప్తాడు. దేవుడు ఇస్సాకును బలి ఇవ్వొద్దని చెప్పిన తర్వాత అబ్రహాము ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను అక్కడ దేవునికి బలి అర్పిస్తాడు. అది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమే. అంటే మానవులైన వారందరినీ కూడా తప్పించి మానవుని పాపములను లేదా మానవుని యొక్క ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మానవులందరి కొరకు బలవుతారు అని అదొక సాదృశ్యము. మూడో విషయానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారికి యోసేపు సాదృశ్యకంగా మనకు కనబడతాడు. ఎలా అంటే ఆది కాండం 37వ అధ్యాయంలో యోసేపు యొక్క అన్నలు ఎలాగైతే యోసేపును దూరం పెట్టి యోసేపును బంధించి యోసేపును వెలివేసేస్తారో, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా తన సొంత సహోదరులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలందరూ కూడా నూతన నిబంధనలు మనము వెలివేయడం అనేది చూస్తాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పేరు ఆది కాండములు ఉండకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత మనకి ఆది కాండము 3వ అధ్యాయంలో, ఆది కాండం 22వ అధ్యాయంలో, ఆది కాండం 37వ అధ్యాయంలో, ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తిలో సూచింపబడటం అనేది జరుగుతుంది. ఇలా మొదటిగా మనకు ఆది కాండంలో యేసుక్రీస్తు ప్రభులు కనబడతారు. రెండవదిగా మనం చూస్తే నిర్గమ కాండంలో ఎక్కడండి యేసుక్రీస్తు ప్రభులు మనకు కనబడేది? ఆయన ఎక్కడ ప్రత్యక్షమవుతారు, లేదా ఎక్కడ ఆయన యొక్క గుర్తును మనం కనుగొనగలం అంటే, చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే, నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్ద కన్నుల ఎదుట అట్లు చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షత కనబడుతుంది. ఎక్కడ అంటే, ఆ జలములను అనుగ్రహించిన బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒకసారి దాని నిరూపణ మనం చూద్దామా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ బండ ఏంటో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అంటే నిర్గమకాండంలో కూడా మనకి ఎవరు కనబడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు కనబడ్డారు. ఇక ముందుకెళ్తే లేవియా కాండంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షం చూద్దాం. మీకు అర్థమవుతుందన్న మాటలు దయచేసి ఎవరు కూడా స్కిప్ అవ్వకుండా ఉండండి. లేవియా కాండంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని వెతుకుదారండి. ఎక్కడ అంటే లేవియా కాండము 16వ అధ్యాయము మీరు 7వ వచనం నుండి 9వ వచనం వరకు మీరు గమనిస్తే మానవుల యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తంగా అక్కడ ఒక మేకను, ఒక పశువును బలివ్వడం అనేది జరుగుతుంది. ఆ యొక్క బలి పశువు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. అర్థమవుతుందా? ఇకపోతే అహరోను గారి వ్యక్తిత్వం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యకంగానే ఉంటుంది. అహరోను గారి యొక్క విధానాన్ని మనం గమనిస్తే అది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యకంగా ఉంటుంది. ఇక 4వదిగా సంఖ్యాకాండంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. సంఖ్యాకాండంలో ఎక్కడా అని మనం గమనిస్తే దయచేసి ఎవరు స్కిప్ అవ్వద్దు ప్లీజ్. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. ఇక్కడ మనం గమనిస్తే యాకోబులో నక్షత్రము ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. అయితే ఒక రాజు ఇశ్రాయేలు నుండి వస్తాడు, శాశ్వతమైన రాజు ఇశ్రాయేలీయుల నుండి వస్తాడు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. అంటే మనందరికీ తెలిసింది క్రిస్మస్ సందర్భాలు ఎక్కువ ఈ వచనాన్ని దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు. కాబట్టి మనకి సంఖ్యాకాండంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి దొరికారు. ఇంకా మనం గమనిస్తే సంఖ్యాకాండము 21వ అధ్యాయము ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నిజానికి. కాకపోతే ఇంకా ఎక్కువ లెంత్ అయిపోద్ది అని చెప్పేసి ఒక్కొక్క పుస్తకం నుండి 1 లేదా 2 విషయాలు మీకు చూపిస్తున్నాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనిస్తే అక్కడ చూడండి, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కర్వబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవీయగా, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటును తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. గమనిస్తే ఈ యొక్క ఇత్తడి సర్పము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యకంగా ఉంది. ఎప్పుడైతే పాము వారిని కరిచిందో అప్పుడు వారు ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు బ్రతకడం అనేది జరిగింది. అలాగే ఈరోజు కూడా మనకి ఎలాంటివి ఉన్నా సరే మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే బ్రతుకుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఇత్తడి సర్పానికి పోలికగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి అంటే 4 అయ్యాయి. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం. ఇక ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను వెతుకుదాం. చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వితీయోపదేశ కాండంలో మనకి ఎలా కనబడతారంటే ఆయన ఒక ప్రవక్తగా కనబడతారు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం గమనిస్తే ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని ఒక ప్రవక్త కోసం తండ్రైన దేవుడు వ్రాయించడం జరుగుతుంది ద్వితీయోపదేశ కాండంలో. ఇది ఎవరి కోసం వ్రాయించారబ్బా అని మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వితీయోపదేశ కాండంలో ఆయన మనకు ప్రవక్తగా ఉన్నారు. యోహాను సువార్తలో ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు లేదా యూదులు లేదా అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యములు చూసినటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రవక్తగా గుర్తించారు. అంటే ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మోషే లాంటి ప్రవక్తగా పోల్చబడ్డారు. ఇక యెహోషువ గ్రంథానికి వద్దాం. యెహోషువ గ్రంథంలో మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా కనబడతారంటే ఒక నమ్మకమైన సైన్యాధిపతిగా, ఒక నమ్మకమైన న్యాయాధిపతిగా, ఒక నమ్మకమైన నాయకునిగా యెహోషువ యొక్క వ్యక్తిత్వములు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనబడతారు. యెహోషువ వ్యక్తిత్వంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడతారు. యెహోషువ యేసుక్రీస్తు ప్రభుల వారికి యెహోషువ సాదృశ్యంగా మనకి కనబడతాడు ఈ యొక్క ఎంటైర్ పుస్తకంలో. ఇక న్యాయాధిపతుల పుస్తకానికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు న్యాయాధిపతిగా, న్యాయమూర్తిగా, శాసనకర్తగా మనకు కనబడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కంప్లీట్గా న్యాయాధి పుస్తకంలో
మొత్తం మనము ప్రతి ఒక్క అధ్యాయాన్ని మనం గమనిస్తే ఈ యొక్క విషయాన్ని మనము ఈజీగా గమనించగలం. అయితే ఇప్పుడు రూతు గ్రంథానికి వస్తే, రూతు గ్రంథంలో యేసు ప్రభుల వారిని ఎక్కడ వెతుకుతారండి అని మీరు అనవచ్చు. వెతుకుదాం. ఇప్పుడు రూతు గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడ ఉన్నారో చెప్తాను మీకు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక వచనం కనబడుతుంది. ఆ వచనాన్ని మనం ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభువు దొరుకుతారు. ఏంటి ఆ వచనం అంటే చూడండి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. అంటే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు బోయాజు అనగా రూతు భర్త యొక్క వంశానికి సంబంధించిన వాడు లేదా సంతానానికి సంబంధించిన వాళ్ళు. ఇంకా మనం గమనిస్తే మొదటగా రూతు గ్రంథము యేసుక్రీస్తు ప్రభుల వారి సంతానానికి లేదా వంశానికి మొదలుగా మనకి రూతు గ్రంథం కనబడుతుంది. స్టార్టింగ్ పాయింట్గా మనకి రూతు గ్రంథం కనబడుతుంది. అందుకే మత్తయి సువార్తలో కూడా రూతుని గురించి కూడా వ్రాయడం అనేది జరిగింది మొదటి అధ్యాయంలో. అయితే ఇక్కడ ఒకటి కాకుండా ఇంకోటి కూడా మనం చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మనం గమనిస్తే నయోమి పెన్నిమిటికి బంధువు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయాజు. ఇక్కడ మనం గమనిస్తే విధవరాలుగా ఉన్నటువంటి నయోమి కుటుంబాన్ని, భర్త లేకుండా ఉన్నటువంటి రూతుకు సమీప బంధువుడుగా ఉన్నటువంటి ఆ యొక్క బోయాజు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ఆయన బంధువై ఉన్నాడు. ఆనాడు రూతుకు లేదా నయోమికి బోయాజు బంధువు అయితే ఈరోజు సమస్త మానవాళికి రక్షకుడైన దేవాది దేవుడు బంధువుగా ఉన్నాడు. సో రూతు గ్రంథంలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని కనిపెట్టగలిగాం. ఇక మొదటి సమూయేలు అండ్ 2వ సమూయేలు మనం గమనిస్తే రెండింటిని కలిపి ఒకే వచనంలో మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతికే ప్రయత్నం చేద్దాము. చూడండి, మొదటి సమూయేలు 22వ అధ్యాయం మనం గమనిస్తే భక్తుడైనటువంటి దావీదు గారిని అనేకులు బహిష్కరించడం లేదా తృణీకరించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రాజైన దావీదు ఎలాగైతే రాజుగా ఉన్నప్పటికీ అనేకుల చేత బహిష్కరింపబడ్డాడో లేదా తృణీకరింపబడ్డాడో, అలాగే రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేకుల చేత బహిష్కరింపబడి ద్వేషింపబడి దూషింపబడ్డాడని మనం చూస్తాం. కాబట్టి మొదటి సమూయేలు అలాగే 2వ సమూయేల్లో 2 పోలికలు మీకు ఇస్తున్నాను. మొదటి సమూయేలు 22వ అధ్యాయంలో బహిష్కరింపబడిన తృణీకరింపబడిన దావీదు యేసుక్రీస్తు ప్రభుల వారికి పోలికగా ఉన్నాడు. సెకండ్, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం గమనిస్తే దావీదు స్నేహితుడైనటువంటి యోనాతాను యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే దావీదు విషయంలో యోనాతాను చేసినటువంటి మేలులు ఎలాంటివో మనకు తెలుసు. అలాగే మన స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మన విషయంలో తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఆయన మాత్రం కూడా వెనుకాడలేదు. ఆయన నిజమైన స్నేహితుడు. ఇప్పటి వరకు మనం కొన్ని పుస్తకాలు చూసాము. ఇప్పుడు మొదటి రాజులు 2వ రాజులు కూడా ఒకసారి చూద్దాము. మొదటి రాజులు 2వ రాజులు నిజంగా పిల్లలు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే 2 ఉదాహరణలు మీకు చూపిస్తాను. అదేంటంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది. అదేంటంటే, మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపాతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులకు భోజనము చేయుటకు దానిని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయాను. గమనించండి, ఈ కాంటెక్స్ట్ని మీరు సరిగ్గా పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలాగే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత ఆ రొట్టెలు సుమారు 12 గంపలు మిగలడం అనేది జరిగాయి. సో మొదటి గుర్తును మనం చూసాము. రెండవదిగా మనం చూస్తే ఎలీషా, భక్తుడైనటువంటి ఎలీషా కుష్ఠరోగి అయినటువంటి నయమానుని స్వస్థపరుస్తూ ఉంటాడు కదా.
అయితే ఎలీషా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనకి కనబడతాడు. 1 రాజులు 2 రాజులు కలిపి మనం చూస్తే ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక కుష్ఠరోగినైనా స్వస్థపరచడం అనేది జరిగింది. వింటున్నారని నేను అభిప్రాయపడుతున్నాను. దయచేసి మీరు వెనక్కి మాత్రం వెళ్ళొద్దు, మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. 1 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. ఇప్పుడు 1 దినవృత్తాంతములు 5వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, యూద తన సహోదరులందరికంటే హెచ్చైన వాడాయను. యూద అంటే లేయాకు సంబంధించినటువంటి కుమారులలో యూద తన సహోదరులందరికంటే హెచ్చైన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలేను. అంటే యూదా గోత్రం నుండి ప్రముఖుడు ఒకడు వస్తాడు. అయినను జన్మ స్వాతంత్రము యోసేపు దాయను. ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే మహిమాన్వితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రము నుండి వస్తారు అని ఈ యొక్క 1 దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములో మనకి బయలుపడుతుంది. యూదా గోత్రం నుండి వస్తారు. అందుకే కదా యూద తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను. ఎందుకు ఆయను? అతని నుండి ప్రముఖుడు బయలుదేరలేను. దీనికి నిరూపణ మనం లూకాసు వార్తలు చూద్దాం ఒకసారి. అసలు వచ్చేయడం రాలేదు. మనం లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు మీరు గమనిస్తే అక్కడ వంశావళుల గురించి వ్రాయబడి ఉంటుంది. అందులో క్లియర్గా మీకు అర్థమైపోతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా గోత్రము నుండే వచ్చారు. దానికి ముంగుర్తుగా సాదృశ్యకంగా మనకి ఆల్రెడీ 1 దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే అక్కడ సొలొమోను గారి గురించి రాయబడుతుంది. ఈ యొక్క సొలొమోను జ్ఞానము యేసుక్రీస్తు ప్రభుల వారికి జ్ఞానానికి నిదర్శనము, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారికి జ్ఞానానికి సాదృశ్యకం. ఇక యెజ్రా పుస్తకాన్ని మనం గమనిస్తే యెజ్రా నమ్మకమైన లేఖకుడిగా మనకి కనబడతాడు. అయితే ఆయన ఆలయపు పునర్నిర్మాణకర్తగా మనకు కనబడతాడు. నెంబర్ 2, జెరుబ్బాబేలునకు యేసుక్రీస్తు ప్రభుల వారు సూచనగా ఉంటారు. యెజ్రా పుస్తకములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలయ పునర్నిర్మాణకర్తగా, సెకండ్ జెరుబ్బాబేలుకు ఆయన సూచనగా మనకు కనబడతారు. ఇక నెహెమ్యా గ్రంథానికి మనం చూస్తే కంప్లీట్ నెహెమ్యా పుస్తకాన్ని మనం గమనిస్తే పడిపోయిన గోడలను మరలా నిలవబెట్టిన పునర్నిర్మాణకర్తగా నెహెమ్యా ఉంటాడు. అయితే అది యేసుక్రీస్తు ప్రభుల వారి వ్యక్తిత్వానికి అది సాదృశ్యంగా ఉంటుంది. ఎలా అంటే నెహెమ్యా పడిపోయిన గోడలను మరలా తిరిగి కట్టించేటువంటి పునర్నిర్మాణకర్తగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పడిపోయిన రక్షణ అనే గోడలను మరలా తిరిగి కట్టించినటువంటి ఒక నిర్మాణకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి కనబడతారు. అంటే నెహెమ్యా యేసుక్రీస్తు ప్రభుల వారి వ్యక్తిత్వానికి సాదృశ్యము. ఇక ఎస్తేరు పుస్తకం మనం గమనిస్తే ఎస్తేరు పుస్తకములో మొర్దెకై వ్యక్తిత్వములో క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షత మనకు కనబడుతుంది. మొర్దెకై చేసిన త్యాగము యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రత్యక్షతగా మనకి కనబడుతుంది. తర్వాత మనందరికీ తెలిసిందే కీర్తనల గ్రంథము. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథంలో కొంచెం ఎక్కువ ఉన్నాయి కనుక రెఫరెన్స్లు జస్ట్ చెప్పేసి మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది, మీరు చూడడానికి ఇబ్బంది అవుతుంది. చూడండి, కీర్తన గ్రంథంలో గొర్రెల కాపరి, మన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిగా మనకు కనబడతారు. యేసయ్య కుమారుడిగా జన్మిస్తాడు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము 17వ వచనము నెరవేర్పు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసయ్య చనిపోయి పునరుత్థానం చెందుతాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు నెరవేర్పు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభుల వారు తృణీకరింపబడి సిలువ వేయబడతారు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు, అలాగే 18, 14 వచనము. నెరవేర్పు చూసుకుంటే లూకాసు వార్త 23వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభుల వారు తృణీకరింపబడి సిలువ వేయబడ్డారు అనేటువంటి ప్రవచనానికి నెరవేర్పు మనకు కనబడుతుంది. 4th విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని నిష్కారణంగా ద్వేషిస్తారు. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 4వ వచనము. యేసు తండ్రి కుడివైపున కూర్చుంటాడు. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనము, అలాగే 5వ వచనము. యేసుక్రీస్తు ప్రభుల వారు మెల్కీసెదెకు వంశంలో ఉంటారు. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం. ఇక సామెతల గ్రంథాన్ని ప్రసంగి గ్రంథాన్ని కలిపేసి మనము చూద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. ఎందుకంటే సామెతలు అలాగే ప్రసంగి రెండింటినీ కూడా జ్ఞాని అయిన సొలొమోను గారు రచించారు కనుక
ఆ రెండు పుస్తకాలను కలిపి మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూద్దాం. మొదటిగా సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము, అలాగే 22వ వచనము నుండి 31వ వచనం వరకు మనం గమనిస్తే, సామెతలలో జ్ఞానము అని దేనికోసమైతే జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పారు, ఆ జ్ఞానమే క్రీస్తు ప్రభుల వారు అని మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ప్రసంగ గ్రంథంలో సమస్తము వ్యర్థమని ఆయన రాస్తాడు, అన్ని గతించిపోతాయని రాస్తూ ఆయన మాత్రమే నిత్యం ఉంటాడు అని అర్థం వచ్చేటట్టుగా ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు కొన్ని విషయాలు రాస్తారు. అయితే నిత్యం ఉండేవాడు లేదా గతించిపోకుండా ఎన్నడూ ఉండేటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక పరమగీతములు మనం చూసుకుంటుంటే, పరమగీతములో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి అనేకమైన పోలికలు ఉన్నాయి. గమనించండి, ప్రతి పుస్తకంలో కూడా విస్తారమైనటువంటి పోలికలు ఉన్నాయి. కానీ మరీ ఎక్కువ చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొన్ని మాత్రం మరీ దగ్గర సంబంధం ఉన్నటువంటి పోలికలు మాత్రమే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, పరమగీతంలో 2 పోలికలు మనం చూద్దాం. మొదటిగా నిజమైన ప్రేమికుడు, ప్రేమ గురించినటువంటి విషయాలే కదా పరమగీతములు ఉండేవి. అయితే నిజమైన ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నెంబర్ 1. నెంబర్ 2, వరుడైన క్రీస్తు, వధువైన సంఘం. అక్కడ వరుడు కోసం ఏదైతే పరమగీతంలో రాయబడిందో ఆ వరుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యకంగా ఉన్నారు. నల్లని దానినైనా నేను చక్కని దానినైనా ఏదైతే వధువు కోసం రాయబడిందో ఆ వధువు ఎవరు అంటే కొత్త నిబంధన గ్రంథంలో సంఘమే ఆ యొక్క వధువు. ఇక యెషయా గ్రంథానికి వస్తే, యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఎలా కనబడతారంటే బాధ అనుభవించిన సేవకుడుగానే మనకు కనబడతారు. యెషయా గ్రంథంలో మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి విస్తారమైనటువంటి పోలికలు అంటే మిగతా పుస్తకాలతో మనం పోల్చుకుంటే, యెషయా గ్రంథంలో మనకు 4 విషయాలు మనం త్వరగా చూద్దాము. మొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యకకు జన్మిస్తారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము నెరవేర్పు. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం నుండి 35వ వచనం వరకు. నెంబర్ 2, ఇశ్రాయేలు అని అతనికి పేరు పడతారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం నెరవేర్పు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. నెంబర్ 3, దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే మనిషి అవతారంలో వస్తారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము నెరవేర్పు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనము యేసుక్రీస్తు ప్రభుల వారు అందులకు కుంటి వారిని స్వస్థపరుస్తారు అని ఉంటుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం నుండి 6వ వచనం వరకు. నెరవేర్పు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం వరకు. దయచేసి గమనించండి ప్రియులారా, ఎంత వేగంగా చెప్తున్నాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నించండి. యెషయా గ్రంథంలో మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి స్పష్టమైనటువంటి ప్రత్యక్షత మనం చూసాం. ఇక ఇర్మియా గ్రంథానికి వస్తే, ఇర్మియా మరియు విలాప వాక్యములు రెండింటిని మనం కలిపి చూస్తే, ఇర్మియా గ్రంథము మరియు విలాప వాక్యములు మనం యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను చూద్దాం. ఇందులో యేసుక్రీస్తు ప్రభుల వారు రెండింటిలో కూడా మనకి ఏడుస్తూ ఉన్నటువంటి ప్రవక్తలకు ఆయన పోలికగా ఉంటారు, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ ఏడుస్తున్న ప్రవక్తలు పోలికగా ఉంటారు. అయితే ఒక్క పోలికను మీకు వాక్యాధారంతో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును అని ఆయన రాస్తారు కదా. నేను దావీదునకు నీతి చిగురు అని ఆయన రాస్తారు. దావీదు నుండి వచ్చినటువంటి ఆ నీతి చిగురు, దావీదు నుండి వచ్చినటువంటి ఆ రాజు ఎవరని మనం గమనిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు రాజైన దావీదు వంశము నుండి ఆయన రావడం జరిగింది. యెషయా గ్రంథంలో కూడా మనకి ఏం కనబడుతుందంటే, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టునంటే యెషయా వంశము నుండి ఒక రాజు వస్తాడు, ఆయన నిత్యము రాజ్య పరిపాలన చేస్తారు అని అందులో మనకి రాయబడడం జరిగింది. హెజ్కేల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షతను మనం చూస్తే, హెజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 23వ వచనం నుండి 24వ వచనం వరకు మనం గమనిస్తే, అక్కడ దావీదు వంశము నుండి మెస్సీ వస్తాడు, లేదా దావీదు సంతతి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే అక్కడ దానికి సంబంధితమైనటువంటి నెరవేర్పు మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. చూడండి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. హెజ్కేల్ ఏమనుంది? దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుగుదాం. ఇప్పుడు దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ దొరుకుతారంటే, మనకి దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం మనం గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకనూ చూచుచుండగా ఆకాశము మేఘరూకుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాణ్ణి సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. 14వ వచనము,
సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎల్లప్పుడూ లయము కాదు. అంటే ఇక్కడ ఒక స్థిరమైన రాజ్యం కోసం రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్యము అది లయమైపోయేది కాదు, అది స్థిరమైనటువంటి శాశ్వతమైన రాజ్యం అని దానియేలు గారు రాస్తున్నారు. దానికి నెరవేర్పు మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుండి 34 వచనముల వరకు మనము చదివితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్యము స్థిరమైన రాజ్యముగా మనకి కనబడుతుంది. అలాగే మనము దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 34 వచనం అలాగే 44 వచనాలు మనం గమనిస్తే ప్రపంచ రాజ్యాలను పగలగొట్టిన ఒక రాయి మనకు కనబడుతుంది. అది చిన్న రాయి ప్రపంచ సామ్రాజ్యాన్ని అది పగలగొడుతుంది. అయితే ఆ రాయి ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము ఆ బండ క్రీస్తే అని అపోస్తలుడైన పౌలు చెప్పడం జరిగింది. హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణి యగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించము. హోషేయ ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి టాస్క్ ఇది. ఏంటంటే ఒక వ్యభిచారిని నువ్వు ప్రేమించాలని. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సంఘముగా పోల్చబడినటువంటి క్రైస్తవ్యము పాపం విషయంలో వ్యభిచారిగా ఉన్న, అంటే భార్య వ్యభిచారిగా ఉన్న, వరుడైన క్రీస్తు మాత్రం లోకములో, క్రైస్తవ్యం ఇప్పుడు లోకానికి క్రీస్తుకు రెండిటితో కూడా కలిసి ఒక రకంగా వ్యభిచార స్థితిలో ఉంది. అలాంటి వ్యభిచారినిగా ఉన్నటువంటి క్రైస్తవ్యం లేదా క్రీస్తు ప్రభుల వారు వధువైన సంఘము అయినప్పటికీ కూడా, అలా ఉన్నప్పటికీ కూడా, వధువు అలా ఉన్నప్పటికీ కూడా నమ్మకమైనటువంటి వరుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఈ విషయంలో మనకి హోషేయ యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనకు కనబడతారు. ఇక యోవేలు గ్రంథములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఆయన సమస్త మానవాళికి రక్షణను అందించే రక్షణకర్తగా మనకు కనబడతారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32 వచనం మనం గమనిస్తే ఇక్కడ ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరైతే ప్రార్థిస్తారో వారందరినీ కూడా ఆయన రక్షిస్తాడు అని ఇక్కడ రక్షకుడుగా మనకి కనబడుతుంది. చూడండి, యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోని తప్పించుకుని వారందరూ శేషించిన వారు యెహోవా పిలిచివారు కనబడుదురు. ఆ దినమును యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారికి శ్రమల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థిస్తేనే మాత్రం రక్షణ దొరుకుతుందని యోవేలు గారు ముందుగానే చెప్పడం జరిగింది. అయితే ఆమోసు గ్రంథాన్ని చూద్దాం. ఇప్పుడు ఆమోసు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని వెతుకుదాం. ఇప్పటికీ చాలా పుస్తకాలు వెతికాం. మరి మీరు ఉన్నారో లేరు నాకు తెలియదు, దయచేసి వింటున్నారు నేను అభిప్రాయపడుతున్నాను. వింటూ గనక ఖచ్చితంగా మేము పూర్తిగా చూసామని చివరిలో దయచేసి కామెంట్ చేయండి. ఆమోసు గ్రంథంలో మనం ఒక విషయాన్ని, లక్షణాన్ని చూసి మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం గమనిస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇది వింటే మీకు ఒకటి గుర్తు వస్తుంది. ఏం గుర్తొచ్చింది ఒకసారి వీలైతే కామెంట్లు రాసే ప్రయత్నం చేయండి. అయితే చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆమోసు గారు చెప్పిన ఈ విషయం ఎవరిలో నెరవేరిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 45 వచనం నుండి 46 వచనం వరకు మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినప్పుడు ఆయన మధ్యాహ్న కాలమందు ఆయన చీకటిని కమ్మింపచేశారు. మధ్యాహ్న కాలం ముందు సూర్యుడు అస్తమించడం జరిగింది. కాబట్టి అయితే ఆమోసు గ్రంథంలో కూడా మనకి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక విషయం అయితే మనకు దొరికింది. ఆయన గురించినటువంటి ఒక విషయం మనకు దొరికింది. ఇక ఓబద్య గ్రంథాన్ని మనం గమనిస్తే, ఓబద్య గ్రంథంలో మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా కనబడతారు. మీరు ఆ యొక్క పుస్తకాన్ని మీరు చదవగలిగితే, యోన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించే దేవుడుగా ఉంటారు. ముఖ్యంగా యోన గ్రంథంలో ఒక విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా గమనించాలి. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయం అది. యోన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగి వేయవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. మీకు లేఖనాధారాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త
12వ అధ్యాయం చూడండి. పాత ఓల్డ్ టెస్టిమెంట్లో విషయాలను మరలా న్యూ టెస్టిమెంట్లో కూడా చూపిస్తున్నాను. 12వ అధ్యాయం 40వ వచనం. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. చూసారా? అంటే ఈ యోన గారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రాక గురించి ముందుగానే కొన్ని హింట్స్ ఆయన ఇవ్వడం అనేది జరిగింది. అంటే పేరు ప్రస్తావించలేదు కానీ పాత నిబంధనలో ప్రతి పుస్తకంలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడొచ్చు. ఇక మీకా గ్రంథాన్ని మనం గమనిద్దాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ చూడండి, బెత్లెహేములో పుడతాడు యేసుక్రీస్తు ప్రభులు వారని చెప్పారు. తర్వాత యూదావారి కుటుంబంలో నుండి వస్తారని చెప్పారు. తర్వాత అతడు ఇశ్రాయేలీయులను ఏలబోయి ఒక రాజుగా ఉంటారని కూడా మీకా గారు కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది. దీనికి నెరవేర్పు మీకు కావాలంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పుట్టారు, ఇశ్రాయేలు వంశంలో పుట్టారు. ఆయన ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. ఆయన యూదా గోత్రం నుండి జన్మించాడు. ఇక నహూము పుస్తకాన్ని మనం గమనిస్తే దేవుడు ఎలా మనకు కనబడతారంటే ఆయన ప్రతీకారము తీర్చుకునే దేవుడుగా మనకు కనబడతాడు. అంటే ఆయన కుడి చెంప మీద కొడుతూ ఎడమ చెంప తిప్పే దేవుడుగా మనకి మిగతా పుస్తకాలు కనబడిన నహూము పుస్తకము మనకు ఎలా కనబడతారంటే ఆయన ప్రశ్నించేటువంటి దేవుడుగా, అంటే ప్రతీకారం తీర్చుకునే దేవుడుగా మనకు కనబడతాడు. హబక్కుకు రాసిన పుస్తకాన్ని మనం గమనిస్తే హబక్కు ఎలాగైతే తన ప్రజల కోసం తాను మధ్యవర్తిగా ఉండి ప్రార్థించారో అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పిల్లలమైన మన కొరకు ఆయన మధ్యవర్తిగా ఉండి తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నారు నూతన నిబంధన ప్రకారంగా. అయితే ఈ విషయంలో ఈ పుస్తకాన్ని మనం గమనిస్తే హబక్కుకు క్రీస్తుకు సాదృశ్యకంగా ఉన్నారు. కంప్లీట్ మనం పుస్తకాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. జెఫన్యా గ్రంథాన్ని మనం గమనిస్తే కంప్లీట్గా జెఫన్యా పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శేషమును పునరుద్ధరించువారుగా మనకు కనబడతారు. హగ్గయి పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షతను మనం చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు మనము పరిశీలిస్తే ముఖ్యంగా అందులో ఒక వచనాన్ని మనము చదువుకునే ప్రయత్నం చేద్దాం. అదేదనగా 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. అంటే ఆలయములో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవేశం ఉంటుంది, ఆలయమందు యేసు ప్రభుల వారు నిలుస్తారు అని మనకు హగ్గయి గారు చెప్తున్నారు. అలాగే దీని యొక్క నెరవేర్పు లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు దీనికి సంబంధితమైనటువంటి నిరూపణ లేదా నెరవేర్పు ఉంటుంది. ఇక జకర్యా గ్రంథాన్ని మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా మనకు కనబడతారు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము అలాగే 13వ వచనం చదువు ఒకసారి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా చిగురు అను ఒక్కడు కలడు. చూడండి, ఏ చిగురు అంటే ఇందాక మనం గతంలో కూడా విన్నాము ఇది ఒకసారి. అక్కడ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దావీదు వంశం నుండి చిగురు పుట్టును. ఏ చిగురు అంటే ఆ చిగురు యేసుక్రీస్తు ప్రభుల వారు. యెహోవా సెలవిచ్చిందేమనగా చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఈ చిగురు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యకంగా ఉంది. దాని యొక్క నెరవేర్పు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనమును మనం చూడగలం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏమనగా 2వ వచనము. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు. ఆయన అంటే జకర్యా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా ఉన్నారు, అదే సమయంలో యాజకుడిగా కూడా ఉన్నారు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అలాగే 2వ వచనం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యమైనటువంటి యాజకుడిగా మనకు కనబడతారు. ఇక జకర్యా గ్రంథంలో 2వ విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదపై యెరూషలేముకు వస్తారని క్లియర్గా రాయబడి ఉంటుంది 9వ అధ్యాయం 9వ వచనంలో. దాని యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 21వ అధ్యాయము 6 నుండి 9 వరకు మీరు చూడగలరు. ఇక 3వ విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అవుతాడు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము
12వ వచనం నుండి 13వ వచనం వరకు. దాని యొక్క నెరవేర్పు యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం. 4వదిగా యేసుక్రీస్తు ప్రభువు వారిని పొడిచి చంపుతారు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనము దాని యొక్క నెరవేర్పు యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం నుండి 37వ వచనం వరకు. అలాగే మలాకి విషయానికి వస్తే చిట్ట చివరి పుస్తకం. మరి ఇక్కడి వరకు ఉన్నారు లేరు నాకు తెలియదు, కానీ ఉంటే మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇలాంటి రోజుల్లో కూడా మీరు ఇలాంటి వీడియోస్ చూస్తున్నారంటే మీకు దేవుని మీద చాలా అమితమైనటువంటి ప్రేమ ఉంది గనుకే అని చెప్పడంలో నేను ఎటువంటి సందేహము పడట్లేదు. చూడండి ఒకసారి మలాకి గ్రంథము చిట్ట చివరి పుస్తకము, పాత నిబంధన చిట్ట చివరి పుస్తకము మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయములో కనబడతారు, దేవుని మందిరంలో కనబడతారని మలాకి గారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఆయన రాయడం జరిగింది. అయితే దాని యొక్క నెరవేర్పు మీరు గమనించగలిగితే మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చు వారి బలలను గోవలము వారి పీటలను పడదోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెయనీయకుండెను. ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మలాకీలో చెప్పబడినట్లుగా ఆయన దేవాలయంలోనికి వెళ్ళడం జరిగింది. అయితే కంప్లీట్గా సుమారు 39 పుస్తకాల్లో, పాత నిబంధన 39 పుస్తకాలన్నింటిలో కూడా మనము యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను చూసాం. ఈ యొక్క వీడియో చేయడానికి ప్రిపరేషన్ విషయంలో చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ప్రతి పుస్తకమును మనం క్షుణ్ణంగా పరిశీలించి అందులో వెతికేటువంటి ప్రయత్నం చేసాం. కనుక ఈ విలువైన విషయాలను మరి మీరు షేర్ చేయాలనుకుంటున్నారా లేదా ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ విజ్ఞతకి విడిచిపెడుతున్నాను. వీలైతే మీ ప్రశ్నలు కామెంట్ రూపంలో రాయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ వాక్యం విషయంలో మీకు కావాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో మరి మాకు తెలియజేయండి. నిజానికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనులు ప్రియులారా, ఏమి సులువైనవి కావు. అయితే ఆది కాండము నుండి మలాకి వరకు ప్రతి పుస్తకంలో కూడా మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షతను చూసాం. కనుక దైవ చిత్తం అయితే మరో వీడియోతో మనందరం కూడా కలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.